నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ భోగి పండుగ, అలాగే సంక్రాంతి అన్నీ జరుపుకున్నారని కోరుకుంటున్నాను. మా పండుగైతే ఇలా చేసుకున్నాము చూసేయండి. భోగి రోజు పొద్దున్నే లేసి ఇలాగ భోగి మంట అయితే వేసామండి. ప్రతి సంవత్సరం కూడా వేసుకుంటాం మా ఇంటి ముందు. మా ఇంట్లో ఉన్న వాళ్ళు, అలాగే మా అక్క వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు అందరూ వచ్చారు. అందరం సరదాగా ఇలా భోగి మంట చుట్టూరు తిరిగి భోగి పిడకలు అవి వేసామండి. తర్వాత ఫొటోస్ అవి దిగాము. అలాగే మా అపార్ట్మెంట్ ముందు కూడా, మా ఇంటి ముందు అపార్ట్మెంట్ ఉంటుంది కదండి, వాళ్ళు కూడా భోగిమంట వేసుకున్నారు. తర్వాత ఇక్కడ పార్కులో అయితే సంక్రాంతి సంబరాలు చేస్తారండి ప్రతి సంవత్సరం. ఇంకా రోజంతా మాకైతే ఇక్కడే సరిపోతుంది. ఇది పార్కు కొత్తగా వేశారండి, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఇప్పుడైతే అసలు చాలా బాగా చేశారు. చూడండి ఎంత బాగుందో. మొక్కలు, మధ్యలో బుద్ధుడి బొమ్మ, అటు అటు ఇటుని హట్ వచ్చి చక్కగా కూర్చోవడానికి అవి ఉన్నాయండి. చాలా బాగున్నదండి. స్టేజ్ అయితే ఇలా ఉంటుందండి పైన. మాకు సంక్రాంతి సంబరాలని ఇక్కడే చేసుకుంటామండి. కాలనీలో అందరూ వస్తారు. భోగిమంట అవి కూడా ఇక్కడే వేస్తాము. మా కాలనీ ఫ్రెండ్స్ అప్పుడే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా అందరం కలిసి ఫోటోలు అవి దిగాము. తర్వాత ఇక్కడ లక్ష్మీ పూజ చేస్తారండి ఫస్ట్. పూజ అది జరిగిన తర్వాత అప్పుడు మేము భోగిమంట అవి వేస్తామండి. ఇదిగోండి భోగిమంటకు అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ. కాలనీలో వాళ్ళు అందరూ కూడా చక్కగా ఈ భోగిమంట వేసి టైంకి ఇక్కడికి వస్తారండి. అందరం కలిసి చక్కగా ఒక కుటుంబంలా చేస్తాము. తర్వాత ఈయన మంత్రి గారండి, మా కాలనీ రామారావు గారని కాలనీ ప్రెసిడెంట్ అండి. ఈయన వాళ్ళ అల్లుడు గారు, ఆయన మంత్రి గారు, ఆయన వచ్చారు. చక్కగా భోగిమంట అది వేసి లక్ష్మీ పూజ అయిన తర్వాత భోగిమంట అది వేశారు. తర్వాత భోగిమంట వేసాక అందరూ కూడా చక్కగా భోగిమంట చుట్టూరు ప్రదక్షిణ చేశారండి. జంగరెద్దులు అవి కూడా తీసుకొస్తారు. తర్వాత ఆడవాళ్ళు అందరం చక్కగా భోగిమంట చుట్టూరు తిరిగామండి. ఆ రోజంతా అసలు చాలా సరదాగా జరిగిందండి. ఇంక ఈ అమ్మాయి భోగి దండ చూడండి, భోగి పిడకలతో దండ గుచ్చి వేస్తుంది. తర్వాత ఇంకా గేమ్స్ అయితే మొదలు పెట్టారండి. ఇక్కడ మ్యూజికల్ చైర్స్ అని మామూలుగా ఒక నలుగురు కూర్చుంటారండి. వాళ్ళకి కార్డ్స్ ఉంటాయి కదా, అవి ఇస్తారు. మ్యూజిక్ పెట్టి అవి తర్వాత ఆగినప్పుడు ఒక కుర్చీ దగ్గర ఆగాలండి. ఆ కార్డ్స్లో ఒక కార్డ్ తీస్తారు, సేమ్ అదే వస్తే కనుక వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. ఎంతమంది ఉంటే అంతమంది ఆ కుర్చీ వెనకాల వాళ్ళు అవుట్ అయిపోతారు. ఫస్ట్ ఆ గేమ్ పెట్టారు. తర్వాత ఇక్కడ గంగరెద్దులతో విన్యాసాలు చేయించారు. సంక్రాంతి అంటేనే ముగ్గులు, గంగిరెద్దులు, గాలిపటాలు, పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇదిగోండి ఇక్కడ కుర్చీ మీద కాలు పెడుతుందండి.
చూడండి, అతను కుర్చీ మీద కాలు పెట్టమని చెప్తే కాలు పెడుతుంది. అదిగో చూడండి ఎలా పెట్టిందో. తర్వాత పిల్లలకి పాస్ ఇన్ ద బాల్ అని ఒక గేమ్ పెట్టారండి చిన్నపిల్లలకి. అది మ్యూజిక్ పెడతారు, బాల్ పాస్ చేస్తూ ఉండాలి. ఎవరి దగ్గర మ్యూజిక్ అయితే వాళ్ళు అవుట్ అనమాట. ఈ గేమ్ కూడా చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం కూడా పెడతారు ఈ గేమ్స్. పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇంకా ముగ్గులు పోటీలు మొదలు పెట్టారండి. 11 అవుతుంది ఆ టైంకి ఇంకా ముగ్గులు పోటీలు. ఇందులో గెలిచిన వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ఇవ్వండి, ముగ్గులు అయితే ఇలా పెట్టారు అక్కడ. చిన్న చిన్న పిల్లలు కూడా ముగ్గులు వేస్తున్నారండి ఇక్కడ. తర్వాత మధ్యాహ్నం నుంచి గోరింటాకు పోటీలు పెట్టారండి. మళ్ళీ 4 గంటలకు మొదలుపెట్టారు. ఇందులో కూడా విన్ అయిన వాళ్ళకి మంచి మంచి ప్రైజ్లు ఇచ్చారు. చూడండి ఎంత బాగా పెట్టారో. ఒక్కొక్కళ్ళు అయితే ఇచ్చిన టైంలోనే 45 మినిట్స్ ఇచ్చారండి. 2 చేతులకి కూడా బాగా పెట్టారు. పండగకు సంబంధించినవన్నీ కూడా వేశారు చేతి మీద. చాలా బాగా పెట్టారు. వీళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు అలాగే కన్సలేషన్ బహుమతులు కూడా ఇచ్చారండి. 4గురికి 5గురికి. తర్వాత ఇంకా సాయంత్రం హౌసీ అయితే మొదలు పెట్టారండి. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ అయిపోయినాయి 7 గంటల నుంచి. ఒళ్ళంతా ఆడిందే బయటక్క దీనందారో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పోతాందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాను దేశంలో చికిరి చికిరి గుండె తర్వాత కోడి పందాలు చూడడానికి అయితే వెళ్ళారండి మా వారు.
భీమవరం అంటేనే అసలు కోడిపందాలు అవి చాలా బాగా జరుగుతాయండి ఇక్కడ. చాలామంది ఊర్ల నుంచి వచ్చి ఆడుతూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.